సికింద్రాబాద్ శివాలెత్తుతోంది. బోనాల ఉత్సవాలతో సందడిగా మారింది. శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో కలకల్లాడుతోంది. ధూమ్ధామ్ నృత్యాలతో హోరెత్తుతోంది. సీఎం సహా వీఐపీలు ఒకవైపు, సాధారణ భక్తులు, శివసత్తులు, జోగినీలు మరోవైపు అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. ఇక అప్డేట్స్ మా కలీగ్ సంధ్య మనకు అందిస్తారు. సంధ్య, సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్నింగ్ నుంచి కూడా ప్రముఖులంతా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. సో ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? సో భక్తుల తాకిడి అయితే గంట గంటకు పెరుగుతుంది. ఝాన్సీ రాణి, మనం చూస్తూ ఉన్నాము. జోగినిలు కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. సాధారణ భక్తులతో పాటుగా జోగినీలు, అలానే పోతురాజులు, శివసత్తుల విన్యాసాలు ఈ బోనాల పండుగకు ప్రధాన ఆకర్షణగా మనం కూడా చెప్పవచ్చు. సో అందులో భాగంగానే ఇక్కడ ఈసారి మాత్రం ఏర్పాట్లలో భాగంగా వారికి ఒక సెపరేట్ టైం స్లాట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వీళ్ళందరినీ టెంపుల్ లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. అమ్మవారి పూజలు వారు భక్తి శ్రద్ధలతో చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాము. సాధారణ భక్తులు సైతం పెద్ద ఎత్తున చేరుకుని అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మొత్తం క్యూ లైన్ల పరంగా కూడా చూసినట్లయితే ఎవరికి వారికి సెపరేట్ క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోతురాజుల విన్యాసాలు, ఇక్కడ అమ్మవారికి తమ్ముడిగా పోతురాజులు భావిస్తూ ఉంటారు. అలా పోతురాజులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కొన్ని దశాబ్దాల తరబడి కుటుంబానికి చెందినటువంటి వారు ఈ రకంగా అమ్మవారి తమ్ముడైనటువంటి పోతురాజు వేషధారణలో ఇక్కడికి వచ్చి వారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించి మన లైవ్ విజువల్స్ లో కూడా చూడొచ్చు. చాలా మంది సో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అమ్మ ముంగడికి రమ్మ, బోనాలు ఉన్నాయి. కామన్ సెన్స్ ఉండాలి ఇంతనైనా. భక్తుల తాకిడి అయితే చాలా ఎక్కువగా ఉంది. క్యూ లైన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా వడివడిగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ నడుమ అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. జోగినిలు, పోతురాజులు అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని చెప్పి ఆలయ అధికారులు ఏర్పాట్లు కూడా దానికి అనుగుణంగానే చేయడం కూడా జరిగింది. మామూలు భక్తులకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా బోనంతో వచ్చేటువంటి భక్తులకు మరొక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. చంటి పిల్లలతో పాటుగా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. దశాబ్దాల కాలంగా ఇక్కడికి వచ్చి అమ్మకి బోనం సమర్పించి మొక్కులు కూడా చెల్లించుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఇక్కడ మహంకాళి అమ్మవారిగా ఇక్కడ కొలువు తీరడం జరిగింది. అది కూడా అప్పటి రెజిమెంట్ లో ఉన్నటువంటి సూర్యుడి అప్పన్న అనే ఆయన మహంకాళి ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ లో ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా ఇక్కడ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ బోనాలు అనేది చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, బోనాల ఏటా వస్తున్నాను. మాది గుడివాడ, ఆంధ్ర. అమ్మవారికి వచ్చి ప్రసాదం చేసి వెళ్తా. జనం అంతా బాగా ఉంటున్నారు. ఆ తల్లి మార్చిన తల్లి. ఇక్కడ బోనం పండుగ ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. ఎక్కడా చూడరా, ఇక్కడే ఏటా వస్తానమ్మా. గుడివాడ నుంచి వస్తా. అంటే మీరు అనుకున్న కోరికలన్నీ తీరుస్తూ అవుతున్నాయి పనులు. ఆ తల్లి దయ వల్ల అన్నీ అవుతున్నాయి. అవును, చూడాలని వచ్చా. ఇంత పెద్ద వయసు అయినా మా గుడివాడలో చూపించాలి. మరి ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాము. అంటే అమ్మవారికి జనరల్ గా ఆశ్వీజ మాత్రం చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అలాంటి మాసంలో అమ్మవారి నవరాత్రులు, పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇంత పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం అనేది చాలా ప్రత్యేకతగా కూడా చెప్పవచ్చు. అది కూడా కొన్ని తరాలుగా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా అమ్మవారిని మొక్కుకుంటూ ఆ రకంగా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. చాలా మంది కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా కొంచెం ఇక్కడ క్లైమేట్ కూడా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. మధ్యాహ్నం నుంచి కూడా రష్ అయితే ఇంకా పెరిగింది. సాయంత్రం వరకు కూడా దర్శనాలు
అనుమతించే విధంగా అమ్మవారి దర్శనం అయ్యే విధంగానే ఏర్పాట్లు అవి చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే భక్తులతో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓం మహాకాళే నమః అనుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తజన సందోహంగా మారిపోయిన పరిస్థితి. మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ పరిధి వరకు కూడా ఉంచారు. మొత్తం 1500 మంది పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన వచ్చి దర్శనం చేసుకుని వెళ్లారు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. గవర్నమెంట్ తరపున పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. అప్పటి నుంచే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ కూడా తరలి వస్తూనే ఉన్నారు. అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. బోనం అనేటువంటి భోజనాన్ని అమ్మకు పెట్టి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉజ్జయిని మహంకాళిని చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే గోల్కొండ కోట బోనాలతో ప్రారంభమయ్యి ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు లష్కర్, అదేవిధంగా నెక్స్ట్ వీక్ వచ్చేసి సింహవాహిని, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణతో ఈ ఘట్టం అనేది పరిపూర్ణమవుతూ ఉంది. అందులో భాగంగానే మనం చూస్తే ప్రతి ఆదివారం, గురువారం ఈ 2 days కూడా అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి బోనాలు అనేది సమర్పిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి బోనాన్ని సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటివరకైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అధికారులు అదేవిధంగా గవర్నమెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సంధ్య.